చూడండి, ఈరోజు పుస్తకాలకి అట్లా వేయడం ఎలాగో చూపిస్తానండి. రాని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదండి, ఇప్పుడు అందరికీ ఇది అవసరం. అందులో ఇలా పెట్టేసుకుని ఇలా కటింగ్ చేసేసుకోవాలండి. దీన్ని ఇలా మడతేయాలి. అట్ట తీసి ముడత రాకోకుండా ముందలే ఇలా నొక్కి ఉంచితే దానికి గీత పడిపోద్ది అనమాట, లూజ్ రాదండి. చూడండి, ఇలా పిన్ కొట్టేసుకోండి కదలకోకుండా. నెక్స్ట్ దీన్ని కూడా ఇంతేనండి, ఇలా పెట్టి నొక్కేసుకోవాలి. నొక్కుంటే గీతెల్లే పడిపోద్ది, మనకు లూజ్ అనేది రాకోకుండా ఉంటుంది. అట్టకి ఇలా నొక్కున్నాక కటింగ్ చేద్దామండి. సైడ్ లంపడ ఈ సైడ్ కటింగ్ చేయాలి. ఈ సైడ్ కూడా అలాగే కటింగ్ చేయాలండి. ఇటువైపే కట్ చేయాలి, ఇటు అవసరం లేదండి. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలా నొక్కుకోవాలండి. చూడండి, ఇలా గీతెల్లే పడింది కదా, ఇలా పెట్టేసుకుంటామే. ఇలా పెట్టుకుంటే బాగా నీట్గా వస్తుందండి. ఇటో పిన్ కొట్టేయాలి, ఇటో పిన్ కొట్టేయాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అంతే. మనం ముడత రాకోకుండా ఒక సైడ్ అయిపోయిందండి. మొత్తం 5 పిన్నులు. ఒక సైడ్ 5 పిన్నులు, ఇంకో సైడ్ కూడా అలాగే వస్తాయి. చూడండి, అట్ట రెడీ అయిపోయింది. ఇటు 5 పిన్నులు, ఇటు 5 పిన్నులు అనమాట. చూసారా, ఇలా ఉంటుంది అనమాట. బాగా వచ్చింది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.